ఈరోజైతే మేము కేరళ ఫుడ్ ట్రై చేస్తున్నాము. పక్కా కేరళ ఫుడ్ వైనాడ్లో టేస్ట్ చేస్తున్నాం. నేను ఎప్పుడో త్రిశూర్లో తిన్నా, మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి అయితే ఇలా త్రిశూర్, తను మలయాళి అనమాట. మళ్ళీ ఈరోజు తినడం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఇది కొబ్బరి చట్నీ, ఇది నిమ్మకాయ చట్నీ, అది కూర ఏమో ఇంకా నేను కూడా టేస్ట్ చేయాలి. ఇది అరటికాయ కూరలా ఉంది. ఇది అరటికాయ ఇంకా శనగల కూర. ఇదేమో క్యాబేజీ అనుకుంటాం. పర్లేదు తినొచ్చు, మరీ అంత తినంత ఇదేం లేదు, బాగానే ఉంది. స్కై వాక్ అండి, ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి. అటువంటి పైన గ్లాస్ బ్రిడ్జ్లా పెట్టారు ఇక్కడ కూడా. అలానే ఇది చూడండి, ఇది ఏదో పెద్ద ట్రైనే ఉంది, ఆ పై వరకు తీసుకెళ్తారు. ఇక్కడ ఒకటి ఉంది, దాంట్లోంచి పైకి తీసుకెళ్తారు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇక్కడ వైనాడ్లో. ఫ్రెండ్స్, మీరు లాస్ట్ వీడియో చూసారు కదా, మేమైతే హాస్టలర్కి వచ్చాము. హాస్టలర్ నుండి కొన్ని ప్లేసెస్ అయితే చాలా దగ్గరలో ఉంటాయి. అలాంటిదే ఇక్కడ ఉన్న ఎన్నూరు అనే ప్లేస్ అనమాట. ఇది ట్రైబల్ విలేజ్. ఇది చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము ఎన్నూరుకి వెళ్ళాము. ఎన్నూరు తర్వాత చైన్ ట్రీకి వెళ్ళాం. చైన్ ట్రీ తర్వాత లక్డీ వ్యూ పాయింట్కి వెళ్ళాం. దాని తర్వాత లాస్ట్ వస్తూ పుకోడే లేక్ అయితే వెళ్ళాము. ఇవన్నీ కూడా మేము డే 1లో చూసినాయి. వస్తూ బర్డ్స్ పార్క్ కూడా లాస్ట్లో చూసాము. అది లాస్ట్ వీడియోలో మీరు చూసారు కదా. చూడండి, ఇది చైన్ ట్రీ. ఎన్నూరు ఉంది కదా, ఎన్నూరు జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది కోయికోడ్కి వెళ్ళే దారిలో ఉంటుంది. దీని హిస్టరీ వచ్చేసి, ఈయన పేరు కరీనాథన్ దాస్. ఇతను అప్పట్లో బ్రిటిష్ అతనికి ఈ వైనాడ్కి వచ్చే దారి అయితే చూపించాడు అనమాట, రోడ్డు పోయడానికి. అలా చూపించిన తర్వాత బ్రిటిష్ అతను ఏం చేశాడంటే ఇతను చంపేసి నేనే రూట్ కనుక్కున్నానని చెప్పేసి చెప్పాడంట. అప్పుడు ఈయన ఇక్కడ చంపేయడం వల్ల ఇక్కడే ఆత్మ అయ్యి చాలా మందిని ఇబ్బంది పెట్టేవాడంట. తర్వాత ఒక పూజారి ఈ చైన్ ఉంది కదా ఇక్కడ, ఈ చైన్లో ఈయన ఆత్మని బంధించారని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ చెట్టు పెరిగే కొద్దీ చైన్ పెరుగుతూ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కానీ అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే ఈవినింగ్ 5 అవుతుంది. క్లైమేట్ కూడా చేంజ్ అయిపోయింది, చల్లగా ఉంది. ఇది లక్డీ వ్యూ పాయింట్ అండి. ఆ చైన్ ట్రీ ఉంది కదా, అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ముందుకు వస్తే ఇక్కడ ఉంటుంది. వ్యూ అయితే అద్దరిపోయింది ఇక్కడ నుంచి చూస్తుంటే, అసలు భలే ఉంది. ఇది చూసిన తర్వాత అర్థం అవుద్ది అంటే మేము ఎంత పైన ఉన్నామా అని. ఇప్పటి వరకు నేను ఊర్లోనే ఉన్నాం, కింద ఉన్నామని ఫీల్ అవుతా ఉన్నా. లేదు, మేము కొంచెం హైట్లోనే ఉన్నాం. మేము హాస్టలర్లో అయితే తీసుకున్నాం కదండి రూమ్స్. అక్కడి నుంచి ఈ లక్డీ వ్యూ పాయింట్, తర్వాత ఎన్నూరు అండ్ అలానే పొకోడా లేకు అండ్ ఆ చైన్ ట్రీ, ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. అసలు లొకేషన్ చూడండి, హైలైట్ ఉంది. నాకు ఇందాక నుంచి మేము కిందే ఉన్నాం నా ఫీలింగ్ వచ్చింది. ఇది చూసిన తర్వాత లేదు, మనం కూడా హిల్ స్టేషన్లో ఉన్నాం, హైట్లో ఉన్నామని అనిపిస్తుంది. ఇప్పుడు మనమైతే పొకోడే లేక్ అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే మన బైక్స్ కానీ కార్స్ కానీ ఇక్కడ పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేసి ఒక దగ్గర ఒక 1/2 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్ లోపల ఉంటుంది అనమాట. ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇది మేము హాస్టలర్లో దిగాం కదా, అక్కడికి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ లేక్ అనేది. యాక్చువల్లీ ఆ లేక్ పేరు పలకడమే కొంచెం వియర్డ్గా ఉంది. అదే, ఇక్కడ ఏంటంటే పార్కింగ్ అసలు ఎక్కడ కూడా చేయకూడదు. చూడండి, ఇక్కడ బోర్డ్స్ కూడా ఉన్నాయి, ఎక్కడ కూడా పార్కింగ్ చేయకూడదు. అక్కడ ఉంది కదా, అక్కడే పార్కింగ్ చేయాలి, లేదంటే ఫైన్ వేస్తారు. ఈరోజు డే 1 అనమాట. మేము లాస్ట్ నిన్నైతే గుండ్లపేటలో ఉన్నాము. ఈరోజు మార్నింగ్ గుండ్లపేట నుంచి 8కి స్టార్ట్ అయితే 11 కల్లా ఇక్కడికి వచ్చాం అనమాట. వచ్చి ఆల్మోస్ట్ అంటే మేము వచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్ళి అక్కడి నుంచి 1 o'clock అలా బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 ప్లేసెస్ కవర్ చేసాము. ఇవన్నీ ఏంటంటే దగ్గర ఉంటాయి అనమాట. ఈ లేక్ అయితే 5 o'clockకి బోటింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది. అలానే 5:30కి ఎంట్రీ కూడా క్లోజ్ చేస్తారు. దీని ఆపోజిట్ ఇక్కడ జంగల్ బుక్ వైనాడ్ ఎగ్జాటిక్ బర్డ్స్ ఫారం ఉంది. తర్వాత చూద్దాం. ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి వచ్చేద్దాము.
ఇక్కడ చూడండి బోటింగ్, చిల్డ్రన్ పార్క్, అక్వేరియం, ఫిష్ స్పా ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. సో టికెట్ అయితే 40 రూపాయలు మనిషికి 40 రూపాయలు. 40 బోటింగ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. బోటింగ్ అయితే ఎంత చెప్పాడు? బోటింగ్ ఇద్దరికి 300 అంట బోటింగ్ అనేది. లోపల ఇక్కడ అవన్నీ కూడా షాప్స్ ఉన్నాయి. ఇదంతా కూడా పార్క్ కింద ఉందన్నమాట. కొంచెం చిన్నపిల్లలు ఆడుకోవడానికి. యాక్చువల్ ఏంటంటే మాకు బోటింగ్ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే అన్నీ చూసుకొని ఇంకా ఈ టైంకి వచ్చాము. టైం ఎగ్జాక్ట్గా అప్పుడు 5 అయితే అయింది. 5:30కి ఎంట్రీ పాస్ కూడా క్లోజ్ చేస్తారు. మనం 5:30 లోపల బయటకు వెళ్ళిపోవాలి. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉన్న టైము. ఈలో మనం చూసుకుని వెళ్ళిపోవాలి బయటికి. కానీ భలే ఉంది చూడండి అసలు లొకేషన్ అంతా కూడా. బోటింగ్ టైమింగ్స్ వచ్చేసి 9 AM to 5 PM. ఇక్కడ చూడండి టైమింగ్స్ 9 AM to 5 PM. అండ్ ఇక్కడ లోపల చిన్న రెస్టారెంట్ కూడా ఉంది, స్నాక్స్ లాంటివి. చూడండి మొత్తం బోటింగ్ ఇది. అంటే కొన్ని వాళ్ళు డ్రైవ్ చేసే ఉన్నాయి, కొన్ని మనం తొక్కుంటూ వెళ్ళే కూడా ఉన్నాయి. ఏం లేదు, ఇక్కడ నుంచి అలా వెళ్ళి మళ్ళీ అటు తిప్పుకొని వచ్చేస్తున్నారు అంతే. ఇది చుట్టూ తిరగడానికి కూడా లేదనుకుంటా, ఇక్కడ వరకే అనుకుంటా. ఇది వైనాడ్లో పకోడీ లేక్. యాక్చువల్ దీని పేరు పకోడీ లేక్ కాదు, అది వేరే ఉంది. అది మన తెలుగులో మనం పలికితే చాలా పెద్ద బూత్ అయిపోద్ది, అందుకే ఆ పేరుని ఇక్కడ పైన పెడుతున్నా చూడండి. ఆ లేక్ ఇది. ఇక్కడ బోటింగ్ ఛార్జెస్ ఉన్నాయి చూడండి. రోయింగ్ బోట్ అంట, పెడల్ బోట్ అంట. సో పర్సన్స్ బట్టి ప్రైజెస్ అయితే మారుతూ ఉంటాయి చూడండి. ఇవి బోటింగ్ ప్రైజెస్ అయితే ఇవి. ఇంకేంటంటే కొంచెం చీకటి పడుతుంది కదా ఇప్పుడు, ఇంకా లైటింగ్ తక్కువైపోయింది. ఈ లేక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇండియన్ మ్యాప్ ఆకారంలో ఉంటుందంట ఈ లేక్ మొత్తం. ఇక్కడ ఇండియా మ్యాప్ ఇది ఎలా పెట్టారు చూడండి. చూసారు కదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.